అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అమ్మ ప్రేమ. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్. స్నేహితులందరూ కూర్చొని ఉన్న చోటుకొచ్చి అందరినీ ఒకేసారి పలకరిస్తూ వచ్చి కూర్చుంది ఇందు. ఏంటే ఇంత ఆలస్యం అడిగింది రమ. ఏం లేదు, ఇంటికి చుట్టాలొచ్చారు, వాళ్ళు వెళ్ళాక బయలుదేరాను, అది ఆలస్యం అంది ఇందు. ఏంటి పెళ్లి చూపులా ఆరాగా అడిగింది జయ. చుట్టాలంటే పెళ్లి చూపులేనా అర్థం? ఇంకెవరు రాకూడదా? చురుగ్గా చూసింది ఇందు. ఈవిడ గారికి పెళ్లి చూపులైనప్పటి నుండి అదే ధ్యాస. వెటకరించింది సుమ. పోండే, నేనేమైనా తప్పుగా అన్నానా? మీకెవరికి పెళ్లి చూపులు కావా? పెళ్ళిళ్ళు జరగవా? మూతి ముడిచింది జయ. అమ్మ తల్లి, మాకన్నీ జరుగుతాయి, తల్లులం కూడా అవుతాం, సరేనా అంది రమ చేతులు జోడించి. ఆమె మాటలకందరూ నవ్వేశారు. ఇందు, జయ, రమ, సుమ చిన్నప్పటి నుండి స్నేహితులు. నలుగురు ఈ మధ్యనే డిగ్రీ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ఇళ్లల్లో పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారంతా ఆదివారం కావటంతో బీచ్లో కలుసుకున్నారు. తల్లులమంటే గుర్తొచ్చింది. మే నెలలో 2వ ఆదివారం నాడు కదో మదర్స్ డే అని అడిగింది జయ. ఏం అమ్మకేమైనా కొందామనా అని అడిగింది సుమ. కాదే, మామూలుగా అడిగాను. అయినా అది విదేశీ సంస్కృతి. విదేశాల్లో ఎక్కువ శాతం తల్లిదండ్రులకి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ పేరుతో ఆ రోజు కలుస్తారు. ఆ రోజే అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములంతా కలిసి ఒక చోట చేరేది అంది జయ. వెంటనే మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టారు. సూపర్ జయ, నీకు జ్ఞానం బాగా పెరిగింది సుమి అంది రమ నవ్వుతూ. పోండే, నేనేమన్నా వెటకారం చేస్తారు అంది చిరుకోపంతో. లేదే బాబు, నిజమే, నువ్వన్నది అక్షర సత్యం. సృష్టిలో తీయనిది అమ్మ ప్రేమ. ఆమె రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. నవమాసాలు మోసి అన్ని రకాల సేవలు చేసి మన నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరనిది అమ్మ ప్రేమ అంది రమ. ఏంటో అందరికీ జనరల్ నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది. అందరూ ఇంటర్వ్యూలకి వెళ్తున్నారా ఏంటి అని అడిగింది ఇందు. చాలేవే, అమ్మ గురించి మాట్లాడటానికి పుస్తకాలు చదవాలా? అది అన్నది నిజమేగా. ఇన్ని సేవలు చేసే అమ్మకు ప్రతిగా ఏమివ్వగలం? అమ్మ రుణాన్ని తీర్చుకోవటానికి మన జీవితకాలం సరిపోతుందా? ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అమ్మకు మన చేతనైన సేవ చెయ్యటం తప్ప ఏమీ చెయ్యలేం. ఆమెకు సేవ చేసే భాగ్యం కలిగించమని ఆ దేవుని వేడుకోవటం మనం చెయ్యగలిగింది అంది సుమ. నిజమే సుమ, అటువంటి తల్లికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవటం మన కర్తవ్యం. మన జీవితంలో తొలి స్పర్శ తల్లిది. ఆమె తర్వాతనే మన జీవితంలో ఎవరు ప్రవేశించినా భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఆమె తర్వాతనే. చివరికి తండ్రి కూడా ఆమె ద్వారానే పరిచయం అంది ఇందు. సరిగ్గా చెప్పావిందు. ఇంతటి అనుబంధం పెనవేసుకొని ఉన్న తల్లిని ప్రేమ పెళ్లి పేరుతో దూరం చేసుకోవటం ఎంతటి అవివేకం. ఎటువంటి బంధమైనా తల్లి పిల్లల మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఇవ్వకూడదు. చదువు, ఉద్యోగం పేరుతో కొన్ని వేల మైళ్ళ దూరాన ఉండవచ్చు, కానీ మానసికంగా తల్లికి పిలిస్తే పలికేలాగా ఉండాలి అంది రమ. అవును, ఏ బంధమైనా జీవితంలో కోల్పోతే తిరిగి పొందగలం, కానీ అమ్మ అనే పేగుబంధం మళ్ళీ పుట్టినప్పుడు మాత్రమే పొందగలం. కాబట్టి అమ్మ ఎప్పుడూ ఆనందంగా ఉండేలా ప్రయత్నం చేద్దాం, దృఢంగా పలికింది జయ. సరిగ్గా చెప్పావే, ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను పొంది ఆమె విలువను తెలుసుకోలేక దూరంగా ఉంచే వాళ్ళున్నారు. పురిటిలో ఉండగానే ఆమె ప్రేమకు దూరమై అలమటించేవారున్నారు. అటువంటి వారికి తల్లి ప్రేమ అపురూపమైన వరం. వాళ్ళని తలుచుకుంటే జాలి కలుగుతుంది, బాధ అనిపిస్తుంది. బాధపడుతున్నట్లుగా అంది ఇందు. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వస్తువు లేకపోతే కానీ దాని విలువ తెలిసిరాదు. ఏ వస్తువైనా కష్టపడి సంపాదించవచ్చు, కానీ తల్లిని, ఆమె ప్రేమని కోల్పోతే తిరిగి పొందలేం. మనం మరణించిన తర్వాత మళ్ళీ జన్మించినప్పుడే తల్లిని, తల్లి ప్రేమను పొందగలిగేది. కాబట్టి తల్లి మనసు కష్టపెట్టే ముందు కాస్త ఆలోచించాలంది సుమ.
అమ్మ మన నుండి కోరుకునేది స్వచ్ఛమైన చిరునవ్వు, చల్లని పలకరింపు. ఈ రెండు మనకు ఖర్చు లేనివి, కానీ ఆమెకు విలువైనవి. అమ్మ మనం కోరుకున్న వాటిని మనకు అందివ్వటానికి ఎన్నో త్యాగాలు చేసుంటుంది. కానీ నోరు విడిచి ఇది కావాలని ఏనాడు అడగదు. మనమే మనకు వీలైనంతలో తను సంతోషంగా ఉండగలిగేలా చూడాలందిరమ. అబ్బో, చాలా టైం అయ్యింది, లేవండి. కబుర్లలో సమయం తెలియకుండానే గడిచిపోయింది. హడావిడిగా లేస్తూ అంది ఇందు. నీ వల్లే కదే ఈ టాపిక్ మొదలైంది అంది జయ. తను కూడా లేచి నవ్వుతూ. నేనేమన్నానంది ఆశ్చర్యంగా ఇందు. తమరు ఆలస్యంగా రావటం. జయ కామెంట్, దానిపై రమా వివరణ. మదర్స్ డే టాపిక్ వెరసి ఈ ఆలస్యానికి కారణాలు. సుమ నవ్వుతూ అంది. సరే పదండే బాబు, అమ్మ తిడుతుందంటూ జయ బయటికి దారి తీసింది. అందరూ ఆమెను అనుసరించి ఇంటి దారి పట్టారు. ఇంత మంచి కథను మనకు అందించిన వెంకటరామసేతు గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.